గురుగారు, వ్యవహారానికి, ధర్మానికి మధ్య ఉన్నటువంటి ముఖ్యమైన తేడా ఏమిటి? లోకంలో లౌకిక వ్యవహారము అంటారు, హ్మ్. ధర్మము. ఈ లౌకిక వ్యవహారానికే ఇంకొక మాట మన వాళ్ళు కనిపెట్టారు, లౌక్యము అని. హ్మ్. అంటే కర్ర విరగకూడదు, పాము చావకూడదు. దీన్నే మనం లౌక్యము అంటారు. అంటే ధర్మం ఉంటుంది, ఎప్పుడు ముక్కుకి సూటిగా పోతే ముక్కు పగిలిపోతుంది. హ్మ్. అంటే మన వాళ్ళు కనిపెట్టింది. అందువల్ల ఏం చెప్పాలి, ధర్మాన్ని నెరవేర్చు, కానీ దాన్ని లౌక్యంగా చెయ్యి. అంటే ఎక్కడైనా ఒక కార్యక్రమం జరుగుతోంది అనుకుందాం ఉదాహరణకి. ఆ కార్యక్రమంలో దానం చేయటానికి ఆ పెద్ద మనిషికి ఇష్టం లేదు. దానం చేయటం అనేది ఒక ధర్మం. అప్పుడు ఆ పెద్ద మనిషి చేత దానం ఇప్పించాలి, ఎంతో కొంత మనం విరాళం పొందాలి. ఇక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు, అయ్యా ఇలా ఒక దేవాలయం కడుతున్నాము, లేకపోతే బడి కడుతున్నాము, కొంచెం మీకు తోచినంతగా, మీరు చాలా ఐశ్వర్యవంతులు కదా, డబ్బు ఇవ్వండి అని ప్రత్యక్షంగా అడిగితే చాలామంది ఒప్పుకోరు. కొంతమంది ఇస్తారు కానీ కొంతమంది ఇవ్వటానికి ఒప్పుకోరు. అందువల్ల లౌక్యం ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారంటే, పెద్దవాళ్ళు బాగా తెలిసినటువంటి వాళ్ళు, వ్యవహార ధర్మానికి దానికి అసలు ధర్మానికి ఉన్న తేడా. వీళ్ళు వెళ్ళి ఏమంటారంటే, మీ తాతగారు ఉన్నారు చూడండి, ఆయన ఆ కాలంలో ఎన్నో ధర్మాలు చేశారండి, అసలు అడిగిన వాళ్ళకి కాదండి, అడగని వాళ్ళకు కూడా ధర్మాలు చేశారు, ఇప్పటికీ కూడా ఆయన పేరుని చాలామంది స్మరించుకుంటూ ఉన్నారు, అటువంటి గొప్పవారి యొక్క వంశంలో మీరు జన్మించారండి అనటంతో ఏమైంది, ఒక నేపథ్యం ఏర్పడిపోయింది. ఆ వింటున్నటువంటి ఆయన, ఓహో మా తాతగారి గురించి ఈనాటికి కూడా అందరూ అనుకుంటున్నారా? ఎందుకు అనుకుంటున్నారు? ఆయన గుప్త దానాలు, అనేక దానాలు చేశారు కాబట్టి నేను కూడా దానం చేస్తే బాగుండునని వీళ్ళు చెప్పకుండానే ఆయన మనస్సులో ఒక కీర్తి కాంక్ష లోపల ప్రవేశిస్తుంది. ఆ తర్వాత వీళ్ళు కొంచెంగా అడిగినా పెద్దగా అడిగినా ఎంతో కొంత ఆ ధర్మం ఆయన చేస్తాడు. అంతేగాని ఇవేవి చెప్పకుండా, ఒక 100 రూపాయలు నీకేంటి, బోల్డ్ ఉన్నాయి నీ దగ్గర, ఒక 10,000 నాకు ఇవ్వు అని అంటే ఎవరు తొందరగా ఇవ్వటానికి ఇష్టపడరు. ఇటువంటి విధంగా, అంటే ఇవే మాటలని కాదు, కొంచెం లౌక్యంగా, కర్ర విరగకుండా పాము చావకుండా ఇలా మాట్లాడి అసలు ధర్మాన్ని మాత్రం నెరవేర్చాలి. శ్రీకృష్ణ పరమాత్మ నిండు సభలో రాయబారానికి వచ్చినప్పుడు ముందు చెప్పి చూశాడు. తర్వాత ఏమన్నాడు, నువ్వు గనక సంధి గనక ఒప్పుకోకపోతే యుద్ధంలోనే మళ్ళీ కలుసుకుందాము, ఆ యుద్ధంలో మిమ్మల్ని చూడాలంటే నాకు చాలా బాధ కలుగుతోంది అన్నాడు. వ్యవహార ధర్మం కింద చెప్పాడు. అంటే అటువంటి దుస్థితిని మీరు తెచ్చుకోకండి, చక్కగా 5 ఊళ్ళు అడుగుతున్నారు, 5 ఊళ్ళు వాళ్ళకి ఇవ్వండి. అంటే మీ ఎడల నాకు చాలా అభిమానం ఉంది, మిమ్మల్ని ఆ స్థితిలో నేను చూడలేను, కాబట్టి దాని నుంచి తప్పించండి నన్ను, ఆ బాధ నాకు రాకుండా మీరు చేయండి అని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇట్లా లౌక్యంగా మాట్లాడటంగా నేర్చుకోవాలి ధర్మాన్ని నిలబెట్టేటువంటి పరిస్థితిలో. ఇది వ్యవహార ధర్మానికి అసలు ధర్మానికి ఉన్నటువంటి తేడా.